హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. ఈరోజు నేను మన ఛానల్లో ఇంకొక సరికొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటో కాదు, జీడిపప్పు ఉప్మా అండి. చాలా సింపుల్గా, టేస్టీగా అండ్ హెల్దీగా కూడా మనము ఈ జీడిపప్పు ఉప్మాను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉప్మా చాలా మంది ఇష్టపడరు కదా, ఇలా చేస్తే ఇష్టపడి తింటారండి. సో నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయి ఈ ఉప్మాని ప్రిపేర్ చేసేసుకోండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా. మనం జీడిపప్పు కూడా వాడాం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది. సో ఇంకేంటి లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి, నిలువుగా కట్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ 4 మిర్చీస్ నిలువుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. అండ్ కొద్దిగా తర్వాత గింజలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటానండి నేను, ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా. అవి మంచిగా వేగిన తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను అనమాట. అందరూ ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటారు, బట్ నేను మాత్రం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా వేపుకున్న తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటానండి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకొని నీట్గా వేపుకోవాలన్నమాట. అవి మంచిగా వేగిన తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నానో ఆ గ్లాస్కి 3 గ్లాసులు కొలతలతో వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు కొలతలతో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకొని ఈ జీడిపప్పు అనేవి నీట్గా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్నానండి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసారా, మనకు వాటర్ పోస్తే తెరులుతుంది కదా వాటర్, అప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడే మీరు టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి. సో అలా వేసిన తర్వాత కలుపుకొని మనం రవ్వ ఉంది కదా, ఆ రవ్వను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. రవ్వ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టేసుకోండి. ఇది ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉడకకూడదు, రవ్వ అనేది సిమ్లోనే ఉడకాలన్నమాట. ఇప్పుడు మనము వేయించుకున్నాం కదా జీడిపప్పు, ఆ జీడిపప్పును పైన వేసుకోండి. పైన వేసుకొని అందులోనే కొద్దిగా నెయ్యి మిగిలి ఉంటుంది కదా, ఆ నెయ్యిని కూడా ఇందులో చుట్టూ వేసేసుకోండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా వేసేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే మీకు ఉప్మా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, టేస్టీగా, డిఫరెంట్గా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కాదు 2 సార్లు పెట్టుకొని తింటారు. ఎందుకంటే నేను తిని టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా సింపుల్ గా మన ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా ఇలా ఒక ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి ఉంటే వాటితోనే మనం ఈజీగా ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, మనకి ఆ థిక్నెస్ కూడా ఈ మాత్రం వస్తే సరిపోతుందండి. ఇంకా నీళ్ళగా కావాలి అని అంటే కొద్దిగా ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మనకు కొంచెం లూజ్ గా వస్తుంది కన్సిస్టెన్సీ. అలా కూడా చేసుకోవచ్చు. అంతేనండి, చూసారా, మన వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ గా ఒక 5 మినిట్స్ లో చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఇవే టిప్స్ ఫాలో అయిపోయి చేసేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.